హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఏంటి అనుకుంటున్నారా? చికెన్ పికిల్, చికెన్ పచ్చడి అండి. చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఆహా, ఇంకా మాటలు లేవన్నమాట. అది తింటేనే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. చాలా ఈజీ అండి. ఫస్ట్ టైం చేసినా కూడా ఈజీగా చేసేయచ్చు, ఎటువంటి టెన్షన్ పడకుండా. అది ఎలా చేసుకోవాలి ఏంటి పక్కా కొలతలతో సహా నేనైతే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. ఇక్కడ నేను కూడా ఫస్ట్ టైం చేశానండి, చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. మీరు కూడా చేసి మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ పెట్టండి, మీరు ఎంజాయ్ చేయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చికెన్ అనేది హ్యాపీగా తినేయచ్చు అనమాట. ఒక 2 ముక్కలు వేసుకుంటే అన్నం మొత్తం తినేయచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్దాం. వెడల్పాటి పెనం తీసుకొని మందంగా ఉండేది, దాంట్లోకి నేను 1 కిలో చికెన్ అయితే తీసుకున్నానండి. అది బోన్ ఉండేది తీసుకున్నా, బోన్ లేనిది తీసుకున్నా, బోన్లెస్ అని తీసుకున్నా అనమాట. మీ ఇష్టం, బోన్లెస్ కూడా తీసుకోవచ్చు. అందులోకి 1 స్పూను సాల్ట్, 1 స్పూను పసుపు, ఒక 2 స్పూన్లు ఆయిల్ అనేది పెనంకి అంటుకోకుండా ఉండడానికి వేస్తారండి. అది మీ చాయిస్, వేస్తే వేయండి లేదంటే లేదు. ఈ పసుపు ఉప్పు అంతా ముక్కలకు బాగా పట్టించేసి ఆ పెనంనట్లే స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా ఇదైపోతుందన్నమాట. మీడియంగానే పెడితే బాగా కుక్ అవుతుంది. ఇలా పెట్టుకుంటూ కదుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికినప్పుడు నీళ్ళు అనేది వస్తాయి కదా చికెన్లో నుంచి, ఆ నీళ్ళు వచ్చి మళ్ళీ ఇంకిపోవాలన్నమాట. అంతవరకు ఉడికించుకోవాలి. అది ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది, ఇంకో పక్కన మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ ఒక పెనం పెట్టుకొని దాంట్లో చెక్క అండి, 2 ఇంచులంత చెక్క వేసుకున్నా, ఒక 6-7 లవంగాలు, యాలకులు ఒక 4 వేసుకున్నా. అవి కొంచెం ఫ్రై అయినాక 2 స్పూన్లు ధనియాలండి, ధనియాలు 2 స్పూన్లు వేసుకున్నా. అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఏ ఒక్కటి మాడిపోయినా మసాలా పొడి అనేది టేస్ట్ చేంజ్ అయిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 2 స్పూన్ల ఆవాలు, అవి కూడా కొంచెం చిటపట్లాడేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వచ్చి జీలకర్ర, 1/2 టీ స్పూన్ వచ్చి మెంతులు, అవి కూడా వేసి మంచిగా అన్నీ ద్వారగా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయిపోయినటువన్నీ ఒక బౌల్లోకి, ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇవి మంచిగా చల్లారాలన్నమాట. చల్లారినాక మనం మిక్సీ పట్టుకుందాం. ఆలోపు చికెన్ ఉడికింది కదా, చూడండి వాటర్ అనేది వచ్చింది కదా. ఈ వాటర్ అంతా మళ్ళీ ముక్కల్లోకి ఇంకిపోవాలి, అంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అది ఫ్రై అయ్యే లోపల మళ్ళీ ఒక పెనం పెట్టుకొని, ఇది ఉప్పు అండి, రాళ్ళు ఉప్పు, ఎండ వస్తూ ఉంటే ఎండలో పెట్టుకొని అయినా ఎండబెట్టుకొని మిక్సీకి వేసుకోవచ్చు. సాల్ట్ అయితే వేయద్దండి. నాకు ఎండ రాలేదు, సండే మాకు క్లైమేట్ చాలా కూల్గా ఉన్నింది కాబట్టి నేను కొంచెం అట్లా వేడి చేసి మిక్సీ పట్టుకున్న సాల్ట్ అనేది. మీకు ఎండ వస్తే మీరు ఎండలో పెట్టుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఇక్కడ నేను అవి వేయించుకున్నటువన్నీ ధనియాలు అవన్నీ కొంచెం చూడండి ఆమారుగా బరకగా ఉంటే సరిపోతుంది, మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి పూర్తిగా అయితే చికెన్లోకి వాటర్ వచ్చింది కదా, ఇదంతా ఇంకిపోవాలండి. నెమ్మదిగా చేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. తొందరగా అవ్వాలంటే అవ్వదు, కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ చూడండి ఫైనల్గా నీళ్ళంతా ఇంకిపోయేసి దాంట్లో ఉన్న ఆయిల్ మాత్రమే వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా పక్కన పెట్టుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి నేను ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకున్నాను కదా, కాబట్టి 1/4 కిలో 250 ml అండి, 1 కప్ ఉంటుంది. దాంతో ఆయిల్ అనేది వాడుకున్నాం. అది సన్ఫ్లవర్ ఆయిల్ అండి, మీ ఇష్టం ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి. అది లైట్గా వేడిగా ఉన్నప్పుడే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అనేది వేసేసి హై ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా క్రిస్పీగా
మరీ ఎక్కువ బాయిల్ అయిపోతే ముక్క అనేది గట్టిపడిపోతుంది. అలానే తక్కువ అనేది ఉంటే టేస్ట్ ఉండదన్నమాట. చూడండి ఆ మారుగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అది కూడా ఒక 3 స్పూన్లండి. అది వేసి అది కూడా ఆ ముక్కలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చివాసన వస్తా అంటే పచ్చడి అనేది పాడైపోతుంది. కాబట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందుకే కొంచెం ఒక 20% ఇంకా ముక్కలు వేగాలన్నప్పుడే అల్లం పేస్ట్ అనేది వేసుకుంటే దాంతోపాటు ముక్కలు కూడా ఫ్రై అయిపోతాయి అన్నమాట. అది దించి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము ఆల్రెడీ మసాలా అనేది మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా అనేది వేసేయాలి. తర్వాత సాల్ట్ మిక్సీ పట్టి పెట్టుకునేది వేసేయాలి. 1/2 కప్పు కారం అండి. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. 1/2 కప్ అనే కరెక్ట్గా ఏం కాదు. కొన్ని మిరపకాయలు కారం ఉంటాయి, కొన్ని మిరపకాయలు కారం ఉండవు కదా, అట్లాంటప్పుడు దానికి తగ్గట్టుగా వేసుకోండి. మాకు 1/2 కప్ అయితే అప్పటికే మాకైతే మేము తినే కారంకి కొంచెం ఎక్కువే అయింది. అది వేసేసి మొత్తం ముక్కలకు పట్టేటట్టుగా కలిపేసుకొని బాగా పూర్తిగా చల్లారిపోవాలండి. ఏమాత్రం వేడి అనేది ఉండకూడదు దీంట్లో. ఇప్పుడు పట్టి చూస్తే మనం చేతికి పట్టుకునేటట్టు ఉండాలి, అస్సలు వేడి అనేది ఉండకూడదు. అలాంటప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు కొంచెం అప్పటికన్నా ఇప్పుడు కొంచెం గట్టిగా అయిపోయింది కదా పచ్చడి అనేది. ఇప్పుడు నేను 3 నిమ్మకాయలు అనేది పిండుకున్నానండి. ఆ జ్యూస్ అనేది అందులోకి వేస్తున్నా. వేడి మీద వేస్తే నిమ్మకాయ రసం అనేది వేడి మీద వేస్తే చేదు వచ్చేస్తుందండి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది వేసేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసుకునేసి దీన్ని ఒక గాజు బౌల్లోకి కానీ గాజు సీసాలకు కానీ తీసి పెట్టుకోండి. ఇది ఒక 2 డేస్ తర్వాత తింటే ఉంటుందండి. అబ్బబ్బా, అసలు చికెన్ అనేది ఈ మారగానే తినాలనిపిస్తుంది తప్పితే మామూలుగా కర్రీస్ ఏం చేసుకొని తినేదానికి ఇష్టపడరు అనమాట. ఇది తిన్న తర్వాత నేనైతే ఇది 2 డేస్ అనేది అట్లా పెట్టాను. సండే చేశాను, ట్యూస్డే వరకు నేను ఓపెన్ చేయలేదు. ఇక్కడ పక్కన నేను ఆల్రెడీ ఇప్పుడు పెనంలో కొంచెం అన్నం వేసేసి ఏ పచ్చళ్ళైనా ఈ మారి తిరగబాత పెట్టినాక ఆ పెనంలో అన్నం వేసుకొని తింటే ఆ కిక్కే వేరండి. ఇది మీకు ఎంతమందికి ఇష్టమో చెప్పండి. 2 డేస్ తర్వాత చూడండి తీస్తున్నా. వావ్, సూపర్ కదా. నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటే ఇప్పుడు కూడా తినాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఇది కానీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి. మా పిల్లలు అయితే సూపర్గా తిన్నారండి. ఇది మళ్ళీ చెయ్యి అని చెప్పి అన్నారనమాట. మీరు కూడా ఒకసారి చేసి పెట్టారంటే ఇదే మారుగా అడుగుతారు. నేను చేసిన చికెన్ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.